సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కూకట్పల్లిలో పర్యటించబోతున్నారు. నల్ల చెరువు ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ వస్తుండటంతో బీఆర్ఎస్ బీజేపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. కూకట్పల్లి మాజీ చైర్మన్ జగన్మోహన్ రావు ఇంటి ముందు భారీగా పోలీసులు మోహరించారు. అటు పలువురు బీఆర్ఎస్ నాయకులను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అటు బీజేపీ కూకట్పల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావును హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఇవాళ సీఎం రేవంత్ నల్లచెరువు ప్రారంభోత్సవాన్ని స్థానిక రైతులతో కలిసి అడ్డుకుంటామని బీజేపీ కూకట్పల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు పిలుపునిచ్చారు. దీంతో వారిని ముందస్తుగా హౌస్ అరెస్టులు చేస్తున్నారు. నల్లచెరువు సుందరీకరణ పేరుతో భూములు కోల్పోయిన వారికి పరిహారం ఇవ్వకుండా ముందుకెళ్లడం అన్యాయమన్నారు. ఈ అంశం కోర్టులో కొనసాగుతున్నప్పటికీ సీఎం ప్రారంభోత్సవం చేయడం తగదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రావడము ఆ శుద్ధీకరణకు వ్యతిరేకం అనేది భారతీయ జనతా పార్టీ ఉద్దేశం కాదు. కానీ గ్రామంలో ఉన్న రైతుల యొక్క పట్టా భూములను ఎటువంటి నోటీసులు లేకుండా లాక్కొని శుద్ధీకరణ చేశారు. కానీ రైతుల యొక్క సమస్య పట్టించుకుంటే ఎవరు ఏమనకపోయేది కాదు. ఈరోజు రైతుల సమస్య తీవ్రతరంగా ఉన్నది. వాళ్ళకి ఎటువంటి నోటీసులు ఇవ్వలే, కనీసం కాంపన్సేషన్ ఇస్తామని కూడా ముందుకు రాలే. కోర్టులో కేసు నడుస్తూ ఉన్నది. ఆ కేసును కూడా ధిక్కరించి రాష్ట్ర ముఖ్యమంత్రి రావడం అనేది అది సిగ్గుచేటు. నల్ల చెరువు అనేది పట్టాభూమి అనేది అందరికీ తెలుసు. వాళ్ళకు భరోసా ఇవ్వకుండా, వాళ్ళకు కాంపన్సేషన్ ఇవ్వకుండా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన కోర్టును ధిక్కరించి ప్రారంభోత్సవం చేయడం అనేది అది చాలా దురదృష్టకరమైనది.